రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. హాయ్ హలో నమస్తే, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? అందరికీ శనార్థులుల్లా. దీనాము మన రచ్చబండ ముచ్చట్ల వార్తలు చూసే అభిమానులందరికీ దండాలుల్లా. మరి ఈరోజు మన రచ్చబండ ముచ్చట్ల వార్తలలో కొన్ని వెరైటీ ముచ్చట్లు మీకోసం పట్టుకొచ్చినాం. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ముందుగాలైతే ముఖ్యాంశాలు చదువుకొని గటెనక వార్తలకు వెళ్ళిపోదాం. చలో మరి షురు చేద్దాం. 4000 మంది చేసిరు యోగాసనాలు, గిన్నీస్ రికార్డు కొట్టింది సూర్య నమస్కారాలు. ముందుగాలనే ముస్తాబయ్యింది అయోధ్య మందిరం, 22 తారీఖు దీపాలు పెట్టాలట అందరం. ఒక బైక్ మీద 12 నీళ్ల డబ్బాలు మిగులుతున్నాయంట, మరి పెట్రోల్కు డబ్బులు. మధ్యాహ్నం తినేటిది 4 మెతుకులు, రాత్రి అయ్యిందంటే ఫుట్పాత్ బతుకులు. ఈ నడుమ చాలా మంది యోగాలు, జిమ్ములు, రన్నింగులు, వాకింగ్లు, ఎక్సర్సైజులు, డైటింగులు చేస్తున్నారు. మంచి ఫుడ్ తీసుకుంటున్నారు. మంచి ఆరోగ్యం ఉండాలని ఏమేమో చేయాలో అవన్నీ చేస్తున్నారు. కాబట్టి పొద్దున్నే 5 గంటలకు లేచి యోగా గురువుల దగ్గరికి పోయి యోగాలు అక్కడ ఆసనాలు ఉంటాయిగా, శవాసనాలు, వజ్రాసనాలు, సూర్య నమస్కారాలు చేసి వస్తున్నారు. యోగా చేస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మనసు నిశ్చలంగా ఉంటుంది, మెదడు సురుకుగా పనిచేస్తుంది, స్ట్రెస్ తగ్గిపోతుంది, కొవ్వు కరిగిపోతుంది, బరువు తగ్గుతారు, శక్తి పెరుగుతుంది. అదే యోగా చేస్తే ఇంకొకటి కూడా వస్తుంది, అదేంటో ఎరికేనా? అరే ఈ నడుమ పానం మీద మస్తు కాయస్ చేస్తున్నారు. పోయినరి పొద్దుగాలనే లేస్తురు, ఆయన జిమ్లకు పోతురు, రన్నింగ్ పోతురు, గ్రౌండ్ కు పోయి ఎక్సర్సైజులు సుతా చేస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే మెడిటేషన్ చేస్తారు, ధ్యానం చేస్తారు కూర్చొని మనశ్శాంతిగా ఉంటదని. ఇక అన్నిటికీ పనికొచ్చేది యోగానైతే మస్తు కాయస్ చేస్తున్నారు. పోయినరి ఇంకా యోగా చేస్తే ఏమేమి వస్తుంది? స్ట్రెస్ తగ్గుతుంది, మనశ్శాంతిగా ఉంటుంది, గుండె జబ్బులు రావు, ఇక ఒంటి సమస్యలు ఏం రాకుండా హాయిగా బతకొచ్చు అని యోగా చేస్తుంటారు. ఇక యోగా చేసినందుకు కొంతమందికి అవార్డులు కూడా ఉంటుంటాయి. కానీ అవార్డు కాదుల్లో గీడ చూడు ఏమొచ్చిందో పారి. అరే ఒక్కటే తీరు డ్రెస్సులు వేసుకొని ఎంత ముద్దుగానే వస్తురు చూడండి. కోనేరు చుట్టూ ముట్టిరుగా మొత్తము ఓయమ్మనే 108 జాగలన్నట. 4000 మందికి ఎక్కువనే ఇగో మ్యాట్లు వేసుకొని ఎంత ముద్దుగా యోగా చేస్తున్నారో చూడండి. సూర్యదేవుని గుడికాడ అయిందట. ఇది గుజరాత్ రాష్ట్రము మోదరకాడ సూర్యదేవుని గుడికాడ ఇంతమంది చేరి ఒక్కటేసారి ఇక సూర్య నమస్కారాలు చేసే వరకు గిన్నిస్ రికార్డు చూసి ఆయన వెంటనే ఉరికొచ్చి గిన్నిస్ రికార్డు ఇచ్చిపోయిరట నుళ్ళు. ఇక ఈ అద్భుతాన్ని చూడనీకి గుజరాత్ ముఖ్యమంత్రి సుత ఎందుకు రాకుంటూ ఇక భూపేంద్ర పటేల్ సారు ఆయన యోగా గురువులు చెప్తుంటే చూసి అందరు ఒక్కటే పారి డ్రెస్సులు వేసుకొని చేసే వరకు కళ్ళ సంబూరం అనిపించిందట. మరి ఇక మొత్తానికైతే యోగాను దునియాకు ఎరక చేసిన రాష్ట్రం కాబట్టి ఇక రికార్డు కొట్టుట్ల సుతా ఈ రాష్ట్రమే కొట్టుకపోయింది. పోయినరి ఇక ఎన్నొద్దులు చాలా మంది యోగా ఆరోగ్యానికే మంచిది అనుకున్నారు. లైఫ్ లో కూడా మంచి గిన్నీస్ రికార్డు తెచ్చి పెడుతుంది అని ఎవ్వరైతే అనుకోలేదు. చూడుర్రి ఎప్పుడు ఏ రకంగా వచ్చి గిన్నిస్ రికార్డు ఇచ్చిపోతారో తెలుస్తలేదు. 4000 మంది ఒక్కటే పారి గుజరాత్ రాష్ట్రంలో ఉన్న మోదర సూర్యదేవుని గుడికాడ గిట్ల వేసే వరకు ఇక రికార్డు అయితే సాధించిండ్రు పోయిన మొత్తానికి. ఊర్లల్లో పండుగలు, జాతరలు, బోనాలు వస్తే ఇల్లు, వాకిలి, పొంతలు, బట్టలు, గిన్నెలు, బండలు అన్నీ శుద్ధి చేసి పెట్టుకుంటారు. ఊరంతా సాపు చేసి రోడ్లు ఊసి బ్లీచింగ్ పౌడర్ చల్లి మైకు సప్పుళ్ళు పెట్టి గుడి దగ్గర మామిడి కొమ్మలు, బ్యానర్లు, బంతిపూలు, గుడికి సున్నాలు, గోపురాలకు రంగులు, విగ్రహాలకు పూజలు అన్ని ఏర్పాట్లు ముందుగానే చేసి పెట్టుకుంటారు. ఇంత చిన్న ఊర్లలోనే ఇన్ని ఏర్పాట్లు చేస్తుంటే మరి దేశం అంతటా జరుపుకునే పండగ అయోధ్య పండుగకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తురో ఒక్క పారి అరుచుకొద్దాం పారి. ఊర్లల్లా బోనాల పండుగలు, సంక్రాంతిలో, దసరానో లేకపోతే ఊళ్ళో శివరాత్రికి జాతరలు అయితే ముందుగానే ఎట్లా ఏర్పాటు చేసుకుంటాం వల్ల
అరే ఇల్లంతా శుద్ధి చేసుకుంటాం, బండలు కడుగుతాం, గిన్నెలు తోముతాం, అన్ని బొంతలు గంతలు బట్టలు గిట్టలు అంతా శుద్ధి చేసి పోరగాళ్ళకి తానాలు గినాలు చేపించి రెడీలు ఉంటాము. ఇక గుళ్ళకాడనైతే తోరణాలు కడతారు, సున్నాలు వేస్తారు, మొత్తం అలంకరిస్తారు లైట్లతోటి. ఇక ఈ ఊర్లల్లా పల్లెలల్లా పట్టణంలలోనే గింత అయితే దేశం అంతటా జరుపుకునే అయోధ్య పండుగ ఎట్లా చేస్తున్నారో పారి చూద్దాం రీ. ఇగో బంతి పూలతోటి ఎట్లా అలంకరించారో చూడు రీ రోడెంబట. అరే బంతి పూలు బ్యానర్లు ఇక సౌలతులు అయితే మామూలుగా చేస్తలేరు కదా, మస్తు సింగారిస్తున్నారు పోండ్రి. తొవ్వంటనైతే ఇగో ఇక్కడ చూడు రోడ్ల పక్క పొంటి డివైడర్ల మీద కూడా పూల మొక్కలు పెట్టి అలంకరించిరుళ్ళు చూస్తానికి. ఇగో బలరాముని ప్రాణ ప్రతిష్టకు ముస్తాబ్ చేస్తున్నారట చూడు అయోధ్య రాముని గుడికి. ఇగో విమానాశ్రమాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ల కాడనైతే నీట్ గా వేసి కలర్లు వేసి రంగురంగులతోటి అయింత. ఇగో రోడ్ల పక్క పొంటి ఉన్న ఇండ్లకు కూడా ఫ్రీగా రంగులు వేసిరట. నువ్వు ఎంత ముద్దు చేసిరో చూడు ఒక పారి. ఇంటి తినకుండానైనా ఉండగలుగుతాం, కానీ మంచినీళ్ళు తాగకుండా ఉండలేము. మరి గా మంచినీళ్ళు కావాలంటే పొద్దుగాలనే అందరికంటే ముందుగాల లేచి సైకిల్కి కొన్ని తగిలించుకొని, ఇంకా లేకపోతే బండి ఉంటే బండి మీద పోయి ఒక డబ్బా తీసుకొస్తారు. ఇంట్లో ఎక్కువ మంది ఉంటే మళ్ళా ఎవరు తెస్తారని ఒకేసారి 2 డబ్బాలో 3 డబ్బాలో తెచ్చుకునేటోళ్ళు కూడా ఉంటారు. ఒక బైక్ మీద మహా అయితే వెనక మరలా ఒక మనిషి కూర్చున్నా కానీ 3 నుంచి 4 డబ్బాలు తీసుకురానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఒకటే బైక్ మీద 12 నీళ్ళ డబ్బాలు పట్టుకోగా మీరెన్నడన్నా చూసిండ్రా? అవునులా, అంటే ఉత్త ఖాళీ డబ్బాల గురించి కాదు నేను చెప్పేది, నీళ్ళున్న నిండు డబ్బాల గురించి చెప్తున్నా. మరి గా 12 క్యాన్లు ఎట్లా పట్టుకోవడానికి సాధ్యమైందో ఒక్క పారి చూసేద్దాం పారి. ప్రతి ఒక్క మనిషిలా కళ అనేది ఉంటదుల్లా. ఇక కళను ఉపయోగించుకుంటే నీకే ఉపయోగపడుతుంది పోండ్రి. కళ అనేటిది ఎవరి సొత్తు కాదు. అన్న చదువుకున్నాడో చదువుకోలేదో తెలియదు కానీ సైంటిస్ట్ అయ్యిండు పోండ్రి. ఏడా అని అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలు ఉండే ఈ అన్న పేరు మధు అట. ఇక మునుపు డ్రైవర్గా పనిచేస్తాడట. నువ్వు పని దొరకకనో ఎట్లనో ఏమైందో కానీ బ్యాంకులు ఇంత లోన్ తీసుకొని ఊళ్ళో వాటర్ ఫిల్టర్ పెట్టుకున్నాడట ముందుగాల. ఇక వచ్చిన వాళ్ళకు డబ్బాలల్లో నీళ్ళు పోసేది. ఇట్లయితే వెళ్తలేదు, నాకు పైసలు సరిపోతలేవని చెప్పి ఇక ఒక ప్యాషన్ బైక్ తీసుకొని దాని మీద 2 డబ్బాలు 3 డబ్బాలు పెట్టుకపోయి దుకాణాలల్లో వేసేటోడట. ఇక ఇట్లయితే వీలైతే లేదు, అట్లయితే వీలైతే లేదు అని ఆటో కొందామన్నా పైసలు లేవాయే. ఇక దీనికి ఏం ఐడియా చేసిండని అంటే ఇగో చూడుండ్రు ఒక పారి, చూస్తే కళ్ళు చెదిరిపోతాయి వర్మ. మరి అరే ఏమన్నా జాలీలో ఐడియా చేసిండా ఇంకా మర్ర చూడుండ్రి. ముద్దుగా 12 క్యాన్లు పట్టేటట్టు సెట్ చేసిండు చూడుండ్రికి. గిరికల బండి అయింత ట్రాలీ బండి లెక్కనే ఉంది కదా. రైట్, 12 క్యాన్లు నింపుకున్నాడు. ఏ అమ్మ స్టార్ట్ చేసిండు, గేర్ వేసిండు, పోతుండు. ఎంత ముద్దు పోతుండో చూడుండ్రు పారి. అరే ఊర్లల్లా ఏదైనా ఫిల్టర్ కాడికి పోయి నీళ్ళు దేపోరా పోడా అంటే సైకిల్కి కొండి తలిగించుకొని పోయి బరువు అవుతుంది అనుకుంటా సగం డబ్బానే నింపుకొచ్చేటోళ్ళు ఉంటారు. కానీ గీయన్న చూడు ఎంత ఇక్కమగతి చేసిండో. ఈ అమ్మ బైకుకు మంచిగా ఒక కొండి తలిగించేటట్టు ఈ ట్రాలీని అయితే కట్టి 12 డబ్బాలు అలక్కుని వేసుకొని పోయి దుకాణాలలోనైతే పోస్తున్నాడట. ఆగో ఎట్లుందే కాక బిజినెస్ ఎట్లా చేస్తున్నావు ఇప్పుడు? అరే ఇన్నరా, ఇదివరకు 2 డబ్బాలు మా అయితే 3 డబ్బాలే పెట్టుకోబోయి వచ్చేదట బండి మీద. ఇట్లయితే కుదురుతలేదని చెప్పి ఈ ట్రాలీ బండి చేపించిండట. నువ్వు ఇక దుకాణాలకు సప్లై చేస్తున్నాడట. పైకం కూడా మంచిగానే వస్తుందట. చూడు రే అన్న ఐడియా ఎంత ముద్దుగున్నదో. ఫుట్పాత్ల మీద ఏమేమి అమ్ముతారు? హైదరాబాద్లో అయితే తీరొకటి అమ్ముతారు. పండ్లు ఫలాలు, ప్లాస్టిక్ సామాన్లు, కూరగాయలు, బొమ్మలు, హెల్మెట్లు, షాకు కళ్ళద్దాలు, గరిమ్కోట్లు, దుప్పట్లు, గిట్లా అగ్వకు దొరికేటివన్నీ పలక మీద రేట్లు బోర్డు రాసి లేకపోతే ఒక కట్అవుట్ కొట్టించి రోడ్డు పక్క పొంటి ఫుట్పాత్ల మీద ఎన్నో అమ్ముతుంటారు. కానీ ఈ ముచ్చట మొత్తం పొద్దంతా కానీ పొద్దు మీకిందంటే చాలు ఫుట్పాత్ల మీద రోడ్డు పక్కన పడుకునే వాళ్ళు ఎంతోమంది. గాళ్ళ గురించి ఈరోజు ఒక వార్త వచ్చింది. ఎందుకనంటే ఇది చలికాలం కాబట్టి మనమైతే రిచ్గా ఎచ్చగా ఇంట్లోనే దుప్పటి కప్పుకొని పడుకుంటాం. కానీ ఫుట్పాత్ల మీద పడుకునే వాళ్ళ పరిస్థితి ఏంటిదని ఒక్కసారి చూడురి.
అరే ప్రభుత్వాలు అన్నిట్ల మీద నజరేస్తున్నాయి కానీ ఈ ఒక్క విషయం మీద కూడా ఏదన్నా ఒకటి చేస్తే బాగుంటుందిల్లా. ఎందుకని అంటే ఇగో చలికాలం వస్తే ఏముంటుందిల్లా, బయటికి వెళ్ళాలంటే భయపడుతుంటారు, గడగడ వణుకుతుంటారు. షోల కింద మఫ్లర్ కట్టుకొని లేకపోతే షటర్ వేసుకొని బయటికి వెళ్తారు, మొత్తం ముదురుకొని. కారు ఉంటే కార్లో పోతారు. ఇక చాలా మటుకు అయితే సాయంత్రం అయిందంటే బయటికి వెళ్ళరుల్లా, ఇగం పెడుతుందని చెప్పి ఇంట్లోనే కూర్చొని ఆయనతో శనగలో పొనిగలో బుక్కు కుట్ట చెదరు కప్పుకొని ఉంటారు. కానీ గీళ్ళ పరిస్థితి చూడుండ్రో పారి. అరే ఇంట్లో ఏంది 5 నంబర్ మీద నడిచే ఫ్యాను ఆయన మొత్తానికే బంద్ చేసి ఉండే మనము ఇగో గీళ్ళని చూస్తే ఒక పారి ఎంత బాధ అనిపిస్తుందో చూడుర్రి. చలికి వణుకుకుంటా ఆయన రోడ్ల పక్క పొంటి ఫుట్పాత్ల మీద వండుకునేటోళ్ళ గురించి చెప్తున్నాం ముచ్చట. గాల గురించే వచ్చింది ఇవాళ ఒక వార్త. చెప్పే కాక నీకేం బాధ వచ్చింది, ఎందుకు ఈడున్నావు? అగనాట ఇన్నరా, 2 కొడుకుల పెండ్లిళ్ళు చేస్తే ఒక్కరు కూడా నన్ను చూసుకుంటలేరు. దుఃఖమే నాకు దిక్కు అయింది. ఏ దిక్కు లేకుండా ఇగో రోడ్ల మీద వచ్చి బతుకుతున్నా. పొద్దున్నాక మేస్త్రి పని చేస్తా, ఇక రోడ్డు మీదనే రాత్రికి ఇంత ఏమన్నా తిని ఈ ఫుట్పాత్ మీదనే మలుచుకొని పండుకుంటా అని చెప్తున్నాడు. ఇంకో కాక చూడండి ఏమంటాడో. అగనాట గంత చదువు చదివి ఇగో ఈడికొచ్చి ఏదో ఒక పని చేసుకుంటా ఆయన రూమ్ రెంట్ కట్టుకోలేక ఫుట్పాత్ మీదనే వండుకుంటున్నాడట. ఈ అన్నలేకనే కాదు, బతుకు తెరుగుకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక గాంధీ హాస్పిటల్ నుంచి అక్కడ కుక్కట్పల్లి, ఎల్బీ నగర్, ఏం తక్కువ నీలోపర్ హాస్పిటల్ దిక్కు మొత్తం ఇదే కథ. రోడ్ల పక్క పొంటి ఫుట్పాత్ల మీద ఆయన మధ్యాహ్నం 5 రూపాయల భోజనం తినడు. ఇక రాత్రికి ఒకటే పూట తినేది. ఇక మలుచుకొని రాత్రికి ఫుట్పాత్ల మీదనే వండుకుంటున్నారు అన్నట్టు. చాలా మంది వాళ్ళే లేరుళ్ళు, తాగుబోతులు, ఆయన మతి మరిచిన వాళ్ళు, పిచ్చోళ్ళు వీళ్ళు సుతా ఉన్నారు. వీళ్ళందరిది ఒక లెక్క అయితే ఇగో గీడ చూడండి గాంధీ హాస్పిటల్ కాడ. అరే హాస్పిటల్లో వండుకుంటే ఫోన్లు ఎత్తుకోపోతున్నారని చెప్పి రోడ్ల పక్క పోండి ఫుట్పాత్ల మీద వండుకుంటున్నారట. గవర్నమెంట్ వీట్ల గురించి కూడా జర నజర్ వేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు చాలా మంది చూసిన వాళ్ళు అయితే. కరెక్టే మరి, వాహనాలు తిరిగే కాడ పక్క పొంటి వాడుకుంటే ఆయన ఎవడొచ్చి గుద్దిపోయే తెలియదు, ఎవడొచ్చి మీదికెళ్ళి ఎక్కించకపోయే తెలియదు. జర్రా సోచాయించుడు సార్లు. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లు ఎంత ఇచ్చత్రంగా ఉన్నాయో. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.